వారు యూట్యూబ్లో చూసి ఇక్కడ ప్రోగ్రాం ఏర్పాటు చేయడానికి వారు ముఖ్య కారణం. వారికి మేము రుణపడి ఉంటామని సభాముఖంగా తెలియజేస్తున్నాం. అలాగే పెద్దలు గురువుని రంగగారు వచ్చా శ్రీనివాసరావు గారు మరి కళాభారంతో శుభాల పాత్రలైనటువంటి సఖిశెట్టి శ్రీనివాస ఆశ్రయిస్తూ ఒక 200 రూపాయలు, అలాగే దత్త పాత్రలైనటువంటి కొడాలి రాజకుమార్ గారిని ఆశ్రయిస్తూ ఒక 200 రూపాయలు రిజిస్ట్రేషన్ చేశారని వారికి విఘ్నేశ్వర స్వామి గారు పార్వతీ పరమేశ్వరుడు ఎల్లగల అష్టోశ్వర భోగభాగ్యం ఇచ్చి సదా కాపాడుగారు. దేవుడు వాస్తవ్యులు వంతుల వెంకటేశ్వరరావు గారు వారు కూడా మా ఇల్లు అభినందించి ఒక 100 రూపాయలు చెల్లించారు. వారికి మా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే పెద్దలు వెంకటేశ్వరరావు గారు మరి 100 కిలోమీటర్ల దూరంలో అక్కడ నాటకం ఉన్నా సరే ముఖ్యం ఆశ్రయిస్తూ ఉంటారు. వారు మా ఇల్లు ఆశ్రయిస్తూ చిరువుగా 100 రూపాయలు రిజిస్టర్ చేశారండి. వారికి విఘ్నేశ్వర స్వామి వారు పార్వతీ పరమేశ్వరుడు ఎల్లగల అష్టోశ్వర భోగభాగ్యం ఇచ్చి సదా కాపాడుగారు. ఏమిటండి, ఏమిటి అలా చచ్చిపోతున్నారు? భయం వేస్తుందండి. ఎందుకు భయం? ఈ మధ్యన ఆడవాళ్ళ దగ్గర బొల్టు బాగుంటుంది ఎక్కడో. అదేమి లేదులండి, అక్కడేదో మా అమ్మ ఉన్నదని మనసులో కాస్త సందేహించి ఓడుకున్నాను. మీరేమిటండి బాబు, అక్కడి నుంచి అడుగు తీసి కదా
మీరు ఆడొద్దు పాడొద్దు. ఏంటి లోపల ఏమిటో శబ్దం పడుతుందండి. లోపల శబ్దమా? కాస్త ఆగండి, చూడండి, చూడండి. వెళ్ళి చూసేస్తా. చూడండి. అమ్మో. ఇప్పుడే అమ్మకొచ్చిన దగ్గర శ్రీతుల మహారాజు గౌరవనీయులు పూజ్యులు మరి నందమూరి వాస్తవ్యులు, నాటకం అంటే ప్రాణం ఇచ్చేటటువంటి మనిషి. మరి ఆయనకి హరిశ్చంద్ర నాటకం అంటే ఎంత ప్రాణమో ఎంత అభిమానమో మేము ప్రతి సంవత్సరం కూడా త్యాగాలు కానీ ఓనగట్లు కానీ ఈ చుట్టుపక్కల ఎక్కడ నాటకాలైనా వారు వస్తూ మమ్మల్ని అభినందిస్తారు. మా అన్నయ్య నందమూరి రాంబాబు గారు పెద్దలు కళాభిమానంతో కాళ్ళకూరి నారాయణరావు గారు అంటే ఈ నాటకాన్ని రచయించినటువంటి మహాకవి, మరి ఆయన పేరు మీద ఒక 50 రూపాయలు ఆయన గుర్తు చేసుకుంటూ మమ్మల్ని ఆస్వాదిస్తూ అభినందిస్తూ ఈ చెల్లెలపై ప్రేమతో అభిమానంతో ఒక 50 రూపాయలు కానుక ఇచ్చున్నారు. వారిని వారి కుటుంబాన్ని ఆ పరమేశ్వరుడు ఎల్లవేళలా కాపాడాలని కోర్చు వారికి హృదయపూర్వకంగా కళాభివందనాలు తెలుపుతున్నాను. అలాగే పెద్దలు ఎన్టీఆర్ జై జై జగ్గంశెట్టి రామారావు గారు ఎన్టీఆర్ అభిమానులు, మరి టీడీపీ యూత్ లీడర్ గారు మరి నన్ను నా కళను అభినందిస్తూ ఒక 100 రూపాయలు కానుక ఇచ్చున్నారు. వారిని వారి కుటుంబాన్ని కూడా ఆ విఘ్నేశ్వర స్వామి పరమేశ్వరుడు ఎల్లవేళ సర్వదా కాపాడాలని కోరుచు వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేనండి లోపల లోపల మీ రంగనాయకి వచ్చి కూర్చుందండి. రూపాయి ఇచ్చానండి. అవునండి. 10 రూపాయలు తీసుకుని 10 రూపాయలు నాకు ఇచ్చేప్పుడు వెళ్ళిపోతాం. ఏమిటి మా అమ్మకి రూపాయి ఇచ్చారా? 10 రూపాయి తీసుకొని 10 రూపాయి ఇచ్చేయాలా? ఏమండి ఎందుకండి అంత భయం? లేకపోతే ఏంటంటే శబ్దాలు కాదండి, భయం ముందు పుట్టి మీరు తరువాత పుట్టారా ఏమిటి? అది కాదండి, లోపల లోపల మా చిత్ర మీరు వస్తున్నారని తెలిసి సామాలు సర్దుచు ఆ గంధపు గిన్నె చూశారు, అది కిందన పడి బద్దలు. ఉండాలి ధైర్యంగా సరిపోయా అంటే పిలుకోడైతే ఇప్పుడు చచ్చుకునేవాడు. అవునవును, మీ ధైర్యం తెలుస్తూనే ఉంది. ఎంత ధైర్యవస్తులు కాకపోతే మీరు కాలకొండ వచ్చిన చెప్పులు సంకల పట్టుకొని పొడుగు 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 పరిగెడతారు. మొదటిసారి మా ఇంటికి వచ్చారు కదా, మొదటిసారి మా ఇంటికి వచ్చారు, చాలా అందంగా ఉన్నారు. మరి ముద్దుల మరదల్ని మీరే పిలవండి. రాలేదండి, మరొకసారి పిలవండి. మరి పిలవండి. చిత్ర కమాన్ అంటే వస్తుంది ఏంటి? అలా కాదు, మా చిత్రని పిలవడానికి చూసారా ఎంత జోష్ ఉండాలో, ఎంత హుషారు ఉండాలో, మా చిత్రం ఎలా ఉంటుందో చూస్తారా? అమ్మ చిలకమ్మ అమ్మ చిలకమ్మ ఏమన్నావే జిగల్ రాణిలాగా చిల్ 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 చిల్
ఏమిట్రా అలా గుద్దావు? వదిలేదు బావగారు, మా అమ్మ తోసి మీ మీద పడ్డా. ఏంటమ్మా మీ అమ్మ తోసింది వచ్చి నా మీద పడ్డావా? మరి నేను పోతే వాళ్ళ అమ్మ మీద పడతా, మరి మీ అమ్మ పోతే మళ్ళీ మీ మీద పడతా. అంటే నేను రోజుకు ఎవరో ఒకరు పోస్తా ఉన్నారనమాట. నేర్పించే తోపులు అక్కడ వండుతూ నా మీద పడితే ఏమనుకుంటారంటే నా మీద పడితే డబల్ కాట్ మంచం మీద పడినట్టే. అదిగో ఆ మైసెట్ కుర్ర మీద నడపడంలో ఎందుక కావలసినప్పుడల్లా వేస్తాను కార్డులు. అలా చెప్పు. చెప్తాం మీ ఎక్క నేను నా పక్క పక్కన ఎలా ఉన్నారు? బాహుబలి మూవీలో పచ్చ కొట్టేసుకున్న తమన్నలాగా మా అక్క పెద్ద కట్టప్పలాగా సోవియట్ కవర్లో పెద్ద కట్టప్పలా ఉంది. చిత్రం చిత్రం మాకు మాకు కనపడుతుందా? ఏంటది? అందం కెమెరా పట్ల మా అమ్మ కెమెరా అమ్మా నీ అమ్మ కెమెరా వద్దమ్మా. నీ అమ్మ కెమెరా మనమే కాదు ఈ చాకల గ్రామం మొత్తం పడిపోతుందా? మీ అమ్మ కెమెరా వద్దు. మీ అమ్మ కెమెరా మా ఎగ్గొచ్చినప్పుడు చూపిస్తుంది. నీదా నీది చిన్నది పక్కగా పడతాను. చూడండి, మీ అందం చూసుకోవాలి. మీ అందం చూసుకోవడానికి ఒక అర్థం కావాలి. మరి నా గదిలో కావాల్సిన అర్థాలు ఉన్నాయి. వస్తావా నా పూల రంగడా? చిన్నపిల్లలు రాకూడదమ్మా. నేను వస్తా బావా. పసివేదల గ్రామ వాస్తవ్యులు వేగి చిన్నారావు గారు పెద్దలు కళాభిమానంతో మమ్మల్ని మా కళను అభినందిస్తూ ఆశీర్వదిస్తూ మా ముగ్గురిని కూడా ఒక 600తో అభిమానిస్తూ వారు మమ్మల్ని అభినందించి ఆశీర్వదించినారు. వారికి వారి కుటుంబానికి ఆ విఘ్నేశ్వరుడు చల్లగా కాచి కాపాడాలని మా ముగ్గురు తరపున వారికి హృదయపూర్వకంగా కళాభివందనలు తెలుపుతున్నాము. పెద్దలు గౌరవనీయులు వేలు చిన్నా గారు మరి కళాభిమానులతో మా ముగ్గురు ఆశీర్వదిస్తూ 600 రూపాయలు విజ్ఞప్తి చేశారండి. వారికి విఘ్నేశ్వర స్వామి వారు పార్వతీ పరమేశ్వరుడు ఎల్లవేళ అసోసియేషన్ గౌరవాయి గురించి సదా కాపాడుగాక. మన్న సత్యనారాయణ గారు చిత్రపాత్ర తయారైన కళ్యాణిని ఆశీర్వదించి 100 రూపాయలు బహుకరించినారు. ఇలాంటి రూపాయల వాళ్ళకి అనేక కలగజేయాలని, ఆ విఘ్నేశ్వర స్వామి పార్వతీ పరమేశ్వరుల ఆశీస్సులు వాళ్ళ ఇంటర్ మంచిగా ఉండాలని, వాళ్ళ ఫ్యామిలీ ఎప్పుడు హ్యాపీగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రేగి చిన్న గారు నన్ను నా కళను అభిమానించి నాకు ఒక 200 రూపాయలు బహుకరించినారు. ఇలాంటి రూపాయలు వాళ్ళకి అనేకం కలగజేయాలని, ఆ అమ్మవారి ఆశీస్సులు విఘ్నేశ్వర స్వామి ఆశీస్సులు వాళ్ళ ఇంటర్ మంచిగా ఉండాలని, ఇలాంటి సిరి సంపదలు వాళ్ళకి ఎన్నో కలగజేయాలని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు రాకూడదే, నువ్వు చిన్నపిల్లలు రాకూడదమ్మా. వచ్చే టైం కూడా ఉంది. అలాంటి డైరెక్ట్ గా చూడకూడదమ్మా. ఏ కిటికీ సందులో నుంచో ఏ తలుపు ఎక్కడో చూసి నేర్చుకోవాలి. బాగారు మా అమ్మ ఏం చెప్పింది తెలుసా?
అది పడిపోయింది లైన్లో. ఏంటమ్మా మీ అక్క ఏం చేస్తావో చూస్తా ఉండమన్నా, లేకపోతే ఏమన్నా తప్పు అయితే సరి చేస్తా ఉండమన్నా. నువ్వు వస్తావా? సరి చేయమని చూడమంది నువ్వు వస్తావా? వస్తావా? నువ్వు అడిగింది ఎలాగైనా కాదనగానే, ఎలాగైనా కాదనగానే, నీ ముక్కు ముక్కు కాదనగానే, సరదా పడితే దొరికైనా అయ్యో. ఏమిటి ఆంబోతులా ఎగురుతున్నావు? వస్తానంటే ఆంబోతులా ఎగురుతావా? శాంతం శాంతం. సరే కానండి, చూడండి మా అక్క నా నుంచి నేను కాపాడింది, లేకపోతే రోడ్డు పచ్చడే. అలాగే పెద్దలు గౌరవనీయులు మద్దాల సత్యనారాయణ గారు కళాభిమానంతో అసలు పంచం నిల్చున్నారు. వారికి ముఖ్యమంత్రి గారు భారతీయ పరమేశ్వరుడు 20 అష్టోత్తర భోగరాజ్యం నుంచి కాపాడుతారు. వెళ్ళిపోమన్నా నుంచి కాపాడతాకి ఇచ్చేది 50 రూపాయలు. చూడండి సరే కానీ మిమ్మల్ని ఒక మాట అడుగుతాను. అడగండి. మా చిత్ర చక్కనిదా, మీ అందమైన రంగనాయక చక్కనిదా, ఒక మాటలో చెప్పండి. అమ్మో ఆయువు పడిపెట్టేసింది. ఏమండో రంగనాయకుని ఎప్పుడో చూసా, చిత్రం ఇప్పుడిప్పుడే చేస్తున్నారు. బాగా చూసి చెప్పండి. మీకు రంగనాయకు అంటే ఎప్పుడేం చెప్పండి. మీ అక్క ఏది ఒకసారి వాచ్ చేయమ్మా. ఎవరో సీరియస్ మీ అమ్మ పర్వాలేదు. ఎందుకు మా డాక్టర్ గారు పర్వాలేదు. నీకు 90 నెలలు కడుపు. నీకు మామిడికాయలు కానీ చింతకాయలు కానీ బియ్యంలో మట్టి గట్ల కానీ నామశుద్ధులు కానీ బాగుండేది కాగా పెట్టుకుంటే మట్టి శుద్ధ మొత్తం నువ్వు తిన్నా నల్లగా పెట్ట. అంటే ఇది ఆవాహన కాదా? ఏమిటి బావగారిపట్లో 2 కవలి పిల్లలు ఎక్కడమ్మా? ఇద్దరు ఏమంటారు? ఓ పని చేయండి, కొంచెం కిందకెళ్ళు, అక్కడ ముగ్గురు ఉంటారు. వాళ్ళు ఎవరు పెట్టారు తెలుసా? వాకంటే నడవలే, ఏది ఫ్యాషన్ గట్ట నడవ. వాకంటే నడవడమా? ఇంగ్లీష్ మాకు రాదండి, మీరు చెప్తే కానీ నేర్చుకోలేదు. కానీ వాకంటే నడవ అంశ నడక మా అమ్మ ఇప్పుడే నేర్పించి నడవే. బాగారు నాకు ఇంగ్లీష్ రాదుగా, ఇంగ్లీష్ మెట్టలేదు. ఇది ఫ్యాషన్ లాగా లేదు, చెడిపోయి ఆర్టీసీ బస్సు షెడ్యూల్ చేసినట్టు ఉన్నాయి. ఈ నడక మీ అయ్యా మా అమ్మకు నేర్పాడు, నేను నీకు నేర్పుతా. నేర్చుకో. ఫ్యాషన్ అంటే నేను చెప్తుంది నేర్చుకో. ఫ్యాషన్ అంటే ఇదిగో అక్కడే పేదలాగా నడవాలి. అంత నడక అమ్మ నేర్చుకున్న నడక, పక్క నడక, నెమలి నడక. చెప్పేస్తున్నానండి. రంగనాయకి కాలగొట్టు ముందు మన చిత్ర బలాదూరండి. మరి
ఎన్నిసార్లు బుద్ధి గట్టి తిని గట్టి బుట్టి తిని అదేనండి దాని ఇంటికి వెళ్తే నువ్వు అంటుందా రాస్కర్, మీ ఇంటికి వస్తే మీరు అంటూ ఉంటే బుట్టపడ బుట్టు సుక్కమ్మ సుక్క ఆ? ఆనంద బాస్కర్. చూడండి పెంపుడు పిల్ల దానికి ఏం తెలుసండి మర్యాద సంగతి. అంటే ఏమిటి? మీకు ఎలా మర్యాద చేస్తానో, మర్యాద పుట్టిందే మా ఇంట్లో. సరే ఆ. ఏం చూసుకుంటున్నాడు ఉంగరాలు? చెప్పండి.
మద్దుకూరి కృష్ణారావు గారు, మద్దుకూరి సత్యనారాయణరావు గారు, పెద్దలు భజన గురువు గారు మా ఇరువురిని ఆశీర్వదిస్తూ జరుగు 100 రూపాయలు కానుక ఇచ్చినారు. అలాగే హరిశ్చంద్ర పాత్రధారి కొటారి వసంత కృష్ణ గారు పెద్దలు, అలాగే మా ఇరువురిని కూడా ఆశీర్వదిస్తూ చెరొక 100 రూపాయలు కానుక ఇచ్చినారు. వారిని వారి కుటుంబాన్ని ఆ పరమేశ్వరుడు విఘ్నేశ్వరుడు ఎల్లవేళ సర్వదా కాపాడాలని కోరుచు, వారిని వారి కుటుంబాన్ని సర్వదా కాపాడాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. వారికి శ్రీరామ చంద్రమూర్తి వారు పార్వతీ పరమేశ్వరుడు విఘ్నేశ్వర స్వామి వారి ఎడదల అష్టావిషయాల భోగభాగ్యం నుంచి సదా కాపాడుతారు. ఏ చూసుకుంటున్నాడండి ఉంగరాలు, ఇంకా ఎంతసేపు చూసుకుంటాడు? గట్టిగా చూసుకుంటే 5 నిమిషాలు. ఎందుకంటే ఈయనకి తెలియకుండా మా అమ్మ భోజనంలోకి ఎలా వెళ్ళిపోతాయో మీరందరూ చూస్తూనే ఉంటారు కదా. అయినా ఏమిటండి వీటి పోకిరి పుట్టసాగుదలకి వచ్చే వారిలో కోడికాళ్ళకు పుట్టు మాయ రోగంలో ఇది ఒక వరపు. అది ఎలాగనా? రాగము తీయబోనుట, రాగము తీయబోనుట, రాగము లాగుట. కోటేశ్వరులు. మరి చేతికి గాజురాల ఉంగరాలు ధరించినవేమండి? కాదు. నేనే అన్నాను, చిన్నగా కనపడక నేనే అన్నాను. ఊరుకోండి, ఎవరో యాంగిల్లో పడిపోయారు కానండి. మీరు కాదు అయితే మీ గురించి వచ్చాడు అర్థగాదు కదండి. సరే కానీ మరి మీ చేతికి ఉండగా వాటి నాణ్యత నాకెట్లు తెలుసును? అందుకే తెలియక గాడిగా అన్నాడు. కళ్ళు పడి అంతకన్నా భాగ్యమా? మీరు అట్లా కలిపితే నేను ఎట్లా పెట్టనండి. మీరు కలిపితే పొట్టు తప్పుంది. మీరు కలపద్దు. అబ్బా అమ్మయ్యా, సంవత్సరం చేయండి. మీకు ఏం తెలుసు? ఏంటండి అంత గట్టిగా పెట్టారు? మొదటిసారి కదండి అట్టగా ఉండదు. మరి రెండోసారి ఒక్కటి నాకు అందంగా లేదండి. అది ఒకటి బాగోదు. బాగోలేదు. ఒకటి బాగోదు కనుక మాకు చెప్పరు. మరి రెండోది కూడా తీయండి, ఇంకెందుకు ఆలస్యం?
ఏమిటా మీకు తెలియకుండా ఇంకోటి పెట్టేశా. నాకు తెలియకుండా ఇంకోటి పెట్టేశారా? మరి మూడోది కూడా పెడతారా? మూడోదా? ఆ. ఈ దేహమే మీది, ఆహా. మీకు ఉపయోగపడి ఈ దేహం ఎందుకు? ఆ. తీసుకోండి తీయండి తీసుకోండి. తీయండి. సరే కానీ ఉంగరాలు చాలా అందంగా ఉన్నాయండి. బాగో మరి బంగారు సొమ్ములు అవి నావే మరి ఇచ్చేద్దురండి. సరే కానీ ఏమిటన్నారు? అవి నావే మరి ఇచ్చేద్దురండి. మళ్ళీ ఇచ్చేద్దరు కదా. చూడండి, మా ఇంట్లోకి రావడమే కానీ పోవడం మీ తరం కాదు. తగ్గేది ఎక్కడా లేదు. అయితే ఏం చేద్దామంటారు? అవి నావే. మీరా? ఎవరు మీరు? ఎవరండి మీరు? ఏమిటి మా ఇంట్లో వచ్చి ఆటలాడుతున్నారా ఏమిటి? అమ్మని అమ్మ ఉంగరాలు పెట్టే మరి బయట పోయేట్టున్నాయి. మైండ్ మాకపోయిందా? ఏమండి, మా మైండ్ ఎప్పుడు స్టడీగానే ఉంటుంది. నేను ఎవరు? అమ్మని అబ్బా, కర్రీ మొహం వేసుకొని ఏమిటిది? నేనండి. ఎవరండి? గుర్తుపట్టింది గుర్తుపట్టింది. సుబ్బారావు గారు అబ్బాయా? పూలరామి గారి అబ్బాయా? ఎవరో వాళ్ళు ఎవరో ఒకలా? ఈ సోలోకి వచ్చారు వాళ్ళు. ఏమిటి మీరా? మర్చిపోయానండి. ఎంతసేపు అయింది వచ్చి? అమ్మని అమ్మ ఎంతసేపు అయిందా? ఆ, ఎప్పుడో వచ్చావు. సరే కానీ టీ కాఫీ ఏమైనా తీసుకుంటారా? టీ కాఫీ వద్దండి. ఆ, మన ఇంట్లో ఏముంది? ఏముంది? గండం ఉందా? గంధం ఉంది కానీ చూడండి, అయినా మీరు ఉంగరాలు ఇచ్చినందుకు ఏడుపంతాను. నేను గుర్తుపట్టానులేండి. అయినా మీ ఉంగరాలు ఎవరికి కావాలి? మా అమ్మ 7 వరాల నగలు ఎప్పుడో చేయించి భోషణం దాచి ఉంచిందండి. మేము ముష్టి ఎవరికి కావాలి? తీసుకోండి తీసుకోండి తీసుకోండి. నా మీద ఒట్టండి వద్దండి. చూడండి, అంత ఒట్టు పెట్టినారు కనుక ఆగినారు. చాలు పెట్టుకోండి. 4 వేలకి చేపడతామని నేను ఆలోచిస్తుంటే సరే కానీ ఉంగరాలు ఇచ్చిన శుభ సందర్భంలో తాంబూలం వేసుకుంటారా? తాంబూలమా? అసలు మూసేమని వద్దండి. అమ్మో తాంబూలమే ఒక వద్దండి. ఏమండి? నాకు అప్పదానం లేదు, నా శోభనం ఓ ఓ, ఓ. ఆలోచండి. మగ్గు లేదు, మగ్గులు మా మాయ లేదా? వేసుకోమని ఇచ్చానండి. ఏమిటది? తాంబూలం తాంబూలం వేసుకున్నానండి. ఆహా. దక్కెట్టేసింది, గుండెట్టేసింది. అయ్యో అప్పుడండి ఆ. చచ్చారు బయటకండి, ఆ. బతికారు లోపలికండి. ఆగిపోయింది ఆ. గర్భాధారం. అంత పని వద్దులే. సరే గాని అత్త రాసుకుంటారా? వద్దండి. ఏం గండం ఉందా? ఎవరు ఎవరు లేదన్నారు? శ్రీగంధం మీకోసం సిద్ధంగా ఉంచాను. గండమైతే కొంచెం మందంగానే పోయింది. మందంగా పోయాడు. ఇంకా
ఓరి నీ అమ్మ కడుపు మాడ, ఎవరికంటే ఎవరి పిల్ల తెలియట్లేదా మొన్న కొడక. కోతిలాగానే ఉన్నావు మొన్న కొడక. ఎవరితో తెలియట్లేదా? నేను అమ్మాయి అనుకున్నా, చేతులు మెత్తగా తగిలితేను అమ్మాయి అనుకున్నా, నువ్వే ఉర్రీ కావాలా? నేనేమి అనుకోనులేను ఆయన. ఏమిటి పూసుకున్నావు ముఖమంతా? నేను చెప్పను. చెప్పండి. అమ్మా చిత్ర, ఆ సున్నం పచ్చడి తీసుకొచ్చి అక్కడ పెట్టావు. బావగారు ఇంట్లో తల ముంచాడే. అమ్మాయి రాసిందే సున్ను. అమ్మా చిచ్చి, అది సున్నం అండి. సున్ను అర్థం తీసుకురావే, బావగారు మొహం చూసుకుంటాడు. అమ్మాయి రాసింది సున్ను. అమ్మా అర్థం తేవే, బావగారు మొహం చూసుకుంటాడు. అది సున్నం అండి. బొమ్మ కనపడదే. అమ్మా ఉంచుకోవే. ఎవరిని కండువాని ఉంచుకోండి, ఇక నన్ను వదిలేయండి. నీ పని అయిపోయిందని తెలిసే మా రాంబాబు గారు లైన్ లో పెట్టుకున్నామా. కళా పోషకులు వేగి చెన్నా గారు కళాభిమానంతో పసివేదల టీడీపీ నాయకులు ఏఎంసీ చైర్మన్ గారు కళాభిమానంతో ఒక 500 రూపాయలు చదివించారు. మా ఇరువురిని అభినందించి వారిని వారి కుటుంబాన్ని ఆ విఘ్నేశ్వర స్వామి చల్లగా కాపాడాలని కోరుకుంటున్నాం. వారికి విఘ్నేశ్వర స్వామి గారు పార్వతీ పరమేశ్వరుడు ఎల్లవేళ స్థిర భోగభాగ్యం నుంచి సదా కాపాడుగాక. ఎక్కడ దాకా వచ్చింది? బొట్టు వరకు వచ్చింది బావగారు. ఎవరు బొట్టు దాకా? ఎక్కడ దాకమ్మా? అక్కడ పిల్ల చచ్చిపోతా ఉండా కొరక. ఉన్నంతలో సరిపెట్టుకోవాలి కానీ లేదు అంటే ఎక్కడ తెచ్చిపెట్టమ్మా? ఉన్నంతలో సరిపెట్టుకుందాం. మూడలు చెప్పేది అమ్మా బావగారు చెప్పులు నాకు సరిపోయాయి, నేను ఉంచుకుంటా ఇవి. అమ్మా బావగారు అది నీకు కరెక్ట్ గా సరిపోయింది. పిచ్చిదారా, నీ అమ్మకి నాదేమిటి? ఇదిగో ఈ కూతుర్లో పెద్ద మనుషుల్లో ఎవరాదైనా కరెక్ట్ గా సరిపోతుంది. బాబు ఇంకేమన్నా ఉంటే ఇప్పించండి. కింద పందికొక్కులు తిరుగుతున్నాయి, జాగ్రత్త అయ్యా. ఎల్లాడయ్యా ఉంటే ఎత్తుకుపోతాయి కూడా. ఇదిగో ఈ చాదీకాలం చెప్పుతో నువ్వేం బాధపడతావు కానీ నీకు టాటా కంపెనీలో నుంచి మంచి నాడదేకేసి చెప్పుకుంటూ పెట్టారు. చిత్రం ఈ కంటువాతో నువ్వేం బాధపడతావు కానీ నీకు చంద్రాపదర్శనం నుంచి మంచి తీసుకోండి కంపకండి. బాబారు మీకు ఒక మంచి మాట చెప్తావు, 100 వండి. మాటికి రేటే పాటికి రేటే నా ఇంట్లో వండించుకో. ఈ 100 ఆయన ఇచ్చారు కాబట్టి ఆయన కోసం ఇప్పుడు సాంగ్ పాడతాను. పేరు ఇచ్చారు, పేరు చెప్పారు. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. జక్కంశెట్టి రామారావు గారు టీడీపీ యూత్ లీడర్ గారు నన్ను నా కళను అభిమానించి 100 రూపాయలు బహుకరించినారు. ఇలాంటి రూపాయలు వాళ్ళకి అనేకం కలిగజేయాలని, ఆ విఘ్నేశ్వర స్వామి ఆశీస్సులు వాళ్ళకి వాళ్ళ పార్టీ వాళ్ళకి మంచిగా ఉండాలని మనసారి కోరుకున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏం చేసుకుంటావు డబ్బులు? చెగోడలు కొనుక్కుని చేతి వేసుకుని కర్రలు తింటా. చెక్కువాడి కొనుక్కుని చేతి వేసుకుని తింటావా? మన పని చక్కకేది కొనుక్కో, చేతి నిండా దొరుకుతుంది. ఇవ్వండి, ఏదో ఒకటి కొనుక్కుంటుంది. ఇవ్వండి.
పాడాలి పాట పాడాలి నువ్వు ఇవ్వండి రూపాయి ఇవ్వండి. మాట్లాడి చెప్పు. మీ నాన్నగారు వచ్చారండి. 7 శాతం ఎడవరాసుడికి మేము ఎప్పుడు లక్ష్మీలా బాబు మీ నాన్నగారు వచ్చారండి. అమ్మో వాడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు? నా కోసం వచ్చారండి ఆయన. ఓసిబొండ ఎక్కడికి ఇచ్చాడు? ఏది మా అది నీకు ఫ్యామిలీయా? అవునండి. మీరు పెద్దమ్మాయి ఫ్యామిలీయా? మా చంద్రుడు మీ చిన్నమ్మాయి ఫ్యామిలీయా? ఎటొచ్చాడు? అటు. ఎటొచ్చాడు? అటు. లతప్ప నన్ను ఎక్కడన్నా దాయివా? రానా ఆయన దాస్తా. అమ్మో అక్కడ దాక్కుంటే బంగాళాఖాతంలో దాక్కున్నట్టే లతప్ప. ఏ సూర్యనారాయణ గారు పసికందులా నన్ను నా కళ్ళను అభిమానించి సూర్యనారాయణ గారు ఒక 500 రూపాయలు బహుకరించినారు. 250 చింతమల్లి గారు 250 500 రూపాయలు బహుకరించినారు. ఇలాంటి రూపాయలు వాళ్ళకి అనేకం కలగజేయాలని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే
చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అభిమాని చెరుకూరు మురళీకృష్ణ గారు కళాభిమానంతో ఒక 300 రూపాయలు చదివించారు. వారిని వారి కుటుంబాన్ని ఆ విఘ్నేశ్వర స్వామి చల్లగా కాపాడాలని కోరుకుంటున్నాం. వారికి మా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే డాక్టర్ గారు విశ్వామిత్ర పాత్ర గారు మన జాగరణలో 28వ తారీఖున విశ్వామిత్రుడు ఆడారు. ఈ స్టేజీ లేదా అలాగే పెద్దలు మా బావగారు డాక్టర్ గారు కుక్కిలేట నాయబాబు గారు ప్రతి రంగస్థల కళాకారులు వారు కళాభిమానంతో 100 రూపాయలు చదువుతున్నారు. వారికి విఘ్నేశ్వర స్వామి గారు పార్వతి పరమేశ్వరుడు జగదుల అష్టోత్తర భోగభాగ్యం నుంచి సదా కాపాడారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.
గ్రంథి రాంబాబు గారు కళాభిమానులు కళా పోషకులు పెద్దలు మా ముగ్గురిని కమిటీ పెద్దలు గ్రంథి రాంబాబు గారు మా ముగ్గురిని అభినందించి